అరే రే నువ్వేం ముఖ్యమంత్రివా? నువ్వు చేసింది ఏముంది? ఆగం చేసినావు 6 గ్యారంటీల పేరుతోనే అని చెప్పి కేటీఆర్ సారు ఇక మజాక్ మల్లారెడ్డి సార్ అయితే ఇక గట్టిగానే అరుచుకున్నాడు మొత్తం మీద అయితే. ఇక మరి ఎలా మల్కాజ్గిరి సభ నడిచిందులో ఏం మాట్లాడిరు, ఏం సంగతి ఎట్లయిందో చూద్దాం పండి. నిన్న సికింద్రాబాద్ లీడర్లతోని ఇవాళ షేవల్లే లీడర్లతోనే ఇట్లా వరుస మీటింగ్లతోని ముందుకోతున్నాడు కేటీఆర్ సారు. ఇవాళ తెలంగాణ భవన్లో మేడ్చల్ మల్కాజ్గిరి లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. మళ్ళా అవ్వలేసి మొదలు మాట్లాడింది. అవ్వలేసుడు కాదు మల్లారెడ్డి సారే లేపిండు. మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట ఎందుకు కొడతా ఉన్నది? 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి, జై తెలంగాణ. అగో చూసిరు కాదుల్లో కేతవ్వను ఎట్లా లేపబట్టే మల్లారెడ్డి సారు. అట్టెనక అవ్వ మాట్లాడిన మాటలకు జై కొట్టాల్సిందే మళ్ళా అందరూ. ప్రజలారా, ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు. కష్టపడదాం. ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో, నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, వెల్లంపల్లి, నల్లగొండ, హన్మకొండ, ఖమ్మం కావచ్చు, ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు గుర్తు కోటేపిద్దాం. కష్టపడదాం, కష్టపడదాం. చెయ్యి కయ్యకండి. ప్రజల కష్టపడదాం, చెవిట పడదాం. ఎందుకు తగ్గేదేలే. మనం ఎంపీగా గెలిపించి కేటీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దాం. ఒక్క సీటు తెచ్చుకో. నువ్వు మొగోడు అయితే అన్నాడు ఒక్కొక్క మొగోడు. ఒక్కటి కాదు, ప్రతి ఎంపీని గెలిపించుకుందాం. అగ్గో ఇన్నరు కదా తగ్గేదేలే అనవాటే. అటెనక మల్లారెడ్డి సారు అవ్వ తవ్వలనే లేచి గో గీ తీర్ల మాట్లాడిండు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ, జై మల్కాజ్గిరి, జై మేడ్చల్. అందరికి ఒక్క నిమిషం ఇద్దరు ఆగు తల్లి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడ్చల్. మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా. మేడ్చల్, 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 మేడ్చల్. సరే, మొత్తం మల్కాజ్గిరి, మొత్తం మల్కాజ్గిరి, మొత్తం అందరికీ ధన్యవాదాలు. ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి. మా మహిళా సోదరులకు ఇట్లా ఉండాలి జోష్. రేపు ఎలక్షన్ లో మే 13 నాడు చూపించాలి ఈ జోష్ అంతా. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అడ్డా. అగ్గో చూసిరు కాదుల్లో ఆడున్నోళ్ళను మొత్తం ఆగం చేయబట్టే ఇక సభ మొత్తం నగుడే నగుడుల్లో. మాదిరిగా మా సుధీర్ అన్న, మా మల్లేష్ అన్న, మా కృష్ణ అన్న, మా నవీన్ అన్న, మా రామ్ అన్న, దయానంద్ అన్న, మా లక్ష్మణ, మా శ్రీధర్ అన్న, మా మా లేదు నా దోస్త్ మా సోమశేఖర్, మా అల్లుడే ఆయన. ఇక్కడ మా అక్క వాణి అమ్మ, ఇక్కడ నా అల్లుడు మహేష్ బాబు, మా వివేకానంద, మా కొడుకు వివేకానంద, మా సుభాష్ అన్న, మిగతా స్థానికులకు అందరు కూడా, మా మేయర్లకు చెప్పిన ఆయన మొదలు చెప్పిన నా పక్కకు మా అన్న ఆయన, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా చైర్మన్లకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, మా జెడ్పీటీసీలకు, మా స్థానిక నాయకులకు, ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి కూడా, మా పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అగో అందరి పేర్లు చదవబట్టే మా సుధీర్ రెడ్డి సారు పేరు చెప్పకపోతే ఏంది సారు అంటే అయ్యో
మా సుధీర్ రెడ్డి అన్న నాకు దగ్గర సుట్టమమ్మా. అయ్యో రామ రామ, ఆయన పేరు పోదాలే చెప్పినా మీరు ఇల్లేదు. మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇన్ రాలేదు. నాకు దగ్గర సుట్టం, నీకు తెలియదు అది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అగ్గో ఇంటిని గదుల్లో మల్లారెడ్డి సారు సుధీర్ రెడ్డి సారు ఇద్దరు పాత సూటాలేని అంట. మళ్ళా ఇక ఇట్లా అందరినీ నవ్వుపించుకుంటా మంచిగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని దంచిండుల్లో. ఎట్లా గెలుస్తారు బీజేపీ గాని కాంగ్రెస్ గాని? ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్లకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. అగ్గో ఇంటిని గదుల్లో బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని గీ తీర్లా అరుచుకుంటే కేటీఆర్ సార్ను కేసీఆర్ సార్ను గీ తీర్లా మెచ్చుకున్నాడు. మళ్ళా హైదరాబాద్ లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్ కేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసంటి లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా చల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికన్ అన్న జర పాతపడ్డది, కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకలకలకలలాడుతుంది. చూసిరు కదా, అమెరికానే పాత పడ్డదంట మన హైదరాబాద్ ముంగల. గంతగానం అభివృద్ధి చేసిర్రంట కేటీఆర్ సారు కేసీఆర్ సారు. అంటేనక కేటీఆర్ సారు మాట్లాడిండు, రేవంత్ రెడ్డి సార్ను గీ తీర్లు అరుచుకున్నాడు. ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో నాకు తెలియదు. మా మల్లన్నకే బాగా దోస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే నువ్వే చెప్పినావు, మరి నేను చెప్పాలి పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఏం చేస్తున్నానో తెలియదు, కానీ అన్ని గిసొంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు, మొన్న జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియ కడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీకు ఎరికే. ఆయన నాకు తెలియ కడితే జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి. కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు, ఇట్లుంటా అది కథ. నేనేమంటున్నా, మీరు గుర్తు పెట్టుకోండి. ఇక గిసొంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. అమ్మ ఏడోకెళ్ళి వచ్చిండు రాబోయి, 7కెళ్ళి మోపోయినని మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే, జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్ లో ఎట్లా తన్నినరో మళ్ళొకసారి కాంగ్రెస్ అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ లో, చేవేళ్ల, మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు, అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. అగ్గో ఇంటిని గదుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లల్లా పక్కా ఓడించాలి అనబట్టే. అటెనక ఈటల రాజేందర్ సార్ను గుట్టి ఇడవలేడు. ఇగో గీ తీర్లు అరుచుకున్నాడు మళ్ళా. ఇక మా ఈటల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్ లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మొన్న నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చల్కో యాడుకో వేయండు. పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలేదు. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు. ఆయన ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేందర్ అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు? 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవల రుణాలు? బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటది. రాజేందర్ అన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన ప్రభుత్వం
ఏమి చేసింది కంటోన్మెంట్ కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. విన్నారు కదా, ఇట్లా బీజేపీ పార్టీని అట్లా కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఇడుస్తలేడు ఈ నడుమ కేటీఆర్ సారు. బాగానే అరుచుకుంటున్నాడు, మళ్ళా అరుచుకున్నట్టు గెలుచుకుంటాడో లేదో సీట్లు చూడాలి.